హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బత్తినీస్ కిచెన్. ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ, కప్పు కారం, వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు, పల్లీలు, నువ్వులు, పుట్నాలు, సాల్ట్. బాండి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించుకుంటే టేస్ట్ వస్తాయి, పచ్చి వేస్తే బాగుండవు, అందుకనైతే వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలు వేయించుకోవాలండి. కాకరకాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. కాకరకాయలు ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి ముక్కలు. చిన్న కాకరకాయలు కాబట్టి హాఫ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కాకరకాయలు. మనం ఇప్పుడు తీసి ఆయిల్లోకి వెళ్ళి పక్కన పెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గ్రీనిష్ పోవాలి, గ్రీన్ పోయి బ్రౌన్ రావాలి. మంచిగా ఉంటుంది, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఓకేనా గాయస్? వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కొబ్బరి, చింతపండు మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది కొంచెం వేడి చేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, నాలుగు వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాలు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, చింతపండు ఉంది కదా, అవి ఇందులో ఆయిల్లో వేసుకొని కలపాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా ఇలా కలిపిన తర్వాత ఇందులో కారం యాడ్ చేయాలి. కారం వేసుకోవాలి. కప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. వేసుకొని ఈ పొడులన్నీ మంచిగా కాకరకాయ ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. కాకరకాయ కారం రెడీ.